ప్రేమ కలిగిన నామముకు మీ ఉన్నతమైన పాపములకు స్తుతి చెల్లిస్తున్నాం. గతించిన కాలంపై మమ్మల్ని కాచి కాపాడి మరొకసారి మిమ్మల్ని తండ్రి అని పిలుచుటకు అవకాశం ఇచ్చారు. ఆత్మతో సత్యంతో ఆరాధించటకు మా జీవితంలో ఈ గొప్ప అవకాశంలో ప్రసాదించిన వందనం చెల్లిస్తూ మీ యొక్క వాక్యాన్ని మేము ఆలోచించగా తగిన జ్ఞానాన్ని తగిన బుద్ధిని మాకు ప్రసాదించండి. క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనను సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంగమా, మరి చేరువచ్చిన మీ అందరికీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభములండి. కీర్తన గ్రంథము 111వ అధ్యాయం. కీర్తన గ్రంథము 111 5వ వచనాన్ని మనము చదివి ఆలోచన చేద్దాం. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. మనుషుల పట్ల చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ముందుకు వస్తున్నాడు. ఆదాము కాలం నుండి ఈ క్రీస్తు కాలం వరకు దేవుడు ఆయా కాలాలలో దేవుడిచ్చిన నిబంధన, దేవుడిచ్చిన మాట నెరవేర్పు జరగాలి అంటే ఆయన ఎంతో మనము భయముతో భక్తితో బ్రతకాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఇకపోతే ఆహారం మనుషులు బ్రతకడానికి, జీవించడానికి ఆహారం, శరీరానికి ప్రాణానికి రక్తమే, దేహానికి ప్రాణం రక్తం. ఈ రక్తం ఉత్పత్తి కావాలి అంటే మంచి ఆహారం తినాలి. ఈ ఆహారాన్ని దయచేయడానికి దేవుడే దయచేస్తాడు. ఒకటి కోరుకుంటున్నట్టే తన యందు భయముతో భక్తితో బ్రతకాలి. యావత్ ప్రపంచం అంతా కోరుకుంటున్నది దేవుడు తనకేదో మన వలన ఒరగాలని, మన వలన తను ఏదో దక్కించుకోవాలని ఎప్పుడు కూడా అడగడండి. 84 లక్షల జీవరాశులు దేవుడు తన పిల్లల కోసమే ఆహారంగా సిద్ధం చేశాడు. ఈ నింగి, నేల, పంచభూతాలు ప్రతి ఒక్కటి తన కోసం కాదు, యేసుక్రీస్తు వారి కోసం కాదు, పరిశుద్ధాత్మ దేవుని కోసం కాదు, భూమి మీద తన స్వరూపాలలో ఉన్న మన కొరకే. ఇన్ని ఇచ్చిన దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడు అంటే ఒకటే, భక్తి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనం, కొన్ని వచనాలు ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకు. నిరంతరంగా నిర్జీవంగా కాకుండా జీవించి బ్రతకాలన్న యెహోవా యందు భయంతో భక్తితో బ్రతకాలి. ఈరోజు అంటే భారతదేశంలో దేవుడు మనను ఆయా ప్రాంతాలలో ప్రవేశపెట్టాడు. ప్రపంచ పటంలోనండి భారతదేశానికి ఎటువంటి ముప్పు లేదు, ఎటువంటి ముప్పు లేదు. దేవుడు ఒక మంచి సేఫ్ జోన్లో మనను నిలబెడుతున్నాడు. మనుషుల వలన ముప్పు కలుగుతుంది తప్ప దేవుడి వలన ముప్పు అయితే లేదు. దేవుడు మంచి చేయాలనుకుంటాడు,
దేవుడు ఎప్పుడు కూడా కీడు చేయాలని అనుకోడండి. కనుక దేవుడి పిల్లలారా, జీవ సాధన, మనము జీవానికి వెళ్ళాలంటే సాధకం చేయాలి. సాధకం చేయాలంటే బైబిల్ను చదవాలి. లోక జ్ఞానము వరి జ్ఞానం అన్నాడు. లోక జ్ఞానాన్ని అభ్యసిస్తున్న వారు జీవానికి వెళ్ళటానికి సాధకం కాదు, ఈ లోకంలో ఎలా బ్రతకాలన్నదే సాధకం చేస్తున్నారు. కోటి విద్యలు ఈ కూటి కొరకే. కానీ యెహోవా యందు భయముతో భక్తితో బ్రతికిన వారికి జీవ సాధనం అంటే జీవానికి వెళ్ళడానికి ఆస్కారం, అవకాశం ఉంటుంది. మరొక వచనాన్ని మనము చదవగలిగితే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 29వ వచనం. దేవుని యందు ఎన్ని సందర్భాలలో దేవుడు కోరుకుంటున్నాడంటే, ఇంతగా దేవుడు ఎన్నో సందర్భాలలో రాయించాడు. మచ్చుకు 2-3 వచనాలు నేను చదివిపిస్తాను. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 29వ వచనం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 29వ వచనంలో మోషే గారి చేత వ్రాయించిన మాటలు ఆనాడు ఇశ్రాయేలీయులకు ఈరోజు దేవుని యందు భయముతో భక్తితో బ్రతికేగల వారికి దేవుడు ఏది కలగజేస్తారంటున్నాడు చూడండి. 5వ అధ్యాయం 29వ వచనం. వారికి వారి సంతానములకు నిత్యమట. ఒకరోజు క్షేమం, ఒకరోజు అక్షేమం కాదు, నిత్యము. వారికి నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారు నిన్ను నేల మేలు అన్నాడు. మనిషి అలవాటు పరుచుకోవాలి. దేవుని ఆజ్ఞలు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలంటే అలవాటు చేసుకోవాలి, సాధకం చేసుకోవాలి, అభ్యాసం చేసుకోవాలి. ఈరోజు మనుషులలో పిల్లలలో మనకు కనుగొంటేనండి, మనుషులు ఉన్నప్పుడు ఒక తీరు, మనుషులు లేనప్పుడు ఒక తీరు. అప్పుడప్పుడు సిసి ఫుటేజ్ దేంట్లో నుండి యూట్యూబ్లో పెడతా ఉంటారు. మనుషులు ఉన్నప్పుడు ఒక రీతిగా ఉంటారు, మనుషులు లేనప్పుడు విచ్చలవిడిగా ఉంటారు. మనం పెట్టిన సిసి ఫుటేజ్లోనే అవి రికార్డ్ అవుతుంది, కానీ దేవుడు పెట్టిన సిసి ఫుటేజ్ ఏది తెలుసండి? ప్రకృతి. దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచున్నది. ఎలాంటి సమయాలలో మనం ఎలా బ్రతుకుతున్నాం? కేవలము ఆరాధనకు వచ్చినప్పుడే, బైబిల్ పట్టినప్పుడే, దేవుని మాటలు విన్నప్పుడే భయముతో భక్తితో బ్రతుకుతున్నామా? ఇవన్నీ లేనప్పుడు మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామన్నది దేవదూతలు మనల్ని క్యాప్చర్ చేస్తున్నాయి, రికార్డ్ చేస్తున్నాయి. ఆయన దృష్టికి కనబడని స్పష్టమే లేదు. చీమ కూడా కనబడుతుంది ఆయన దృష్టికి, వెంట్రుక కూడా కనబడుతుంది. ప్రతి ఒక్కటి ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఉన్నదే లేదు. ప్రతి ఒక్కరిని తడిగి చూస్తున్నాడు దేవుడు, ప్రతి ఒక్కరిని తడిగి చూస్తున్నారు. హృదయ అంతరంగములను ఎరిగిన తండ్రి. పై రూపాన్ని చూసి మనం మోసపోతాం మనుషులుగా, కానీ దేవుడు పై రూపాన్ని చూడడు, లోపల ఉన్న రూపాన్ని చూస్తాడు. అందుకే ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు ఇశ్రాయేలీయులకు, ఆనాడు ఇశ్రాయేలీయులకు, ఈనాడు తన పిల్లలమైన మన గుండెని ఎడలమేలు అంటున్నాడు. ఊరికన మేలు కలగదండి. దేవుడు వల్ల మేలు కలగాలి అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాలి. సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనాన్ని మనము జాగ్రత్తగా చదివితే 12వ అధ్యాయము 14వ వచనం, మీరు యెహోవా యందు భయము భక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను మాత్రమే సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక. ఎన్ని విధాలుగా రాయించాడండి మాటలు. ఇందులో ఎన్ని వాక్యాలు వచ్చాయి. మాట అన్నాడు, ఆజ్ఞ అన్నాడు, ఇంకేమంటున్నాడు? ఆయన ఆజ్ఞను భంగం చేయక ఆయన సేవించు అంటున్నాడు. మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమం కలుగును. రాజ్యానికి క్షేమం కలుగుతుంది, రాజుకు క్షేమం కలుగుతుంది, దేశానికి క్షేమం కలుగుతుంది. ఈరోజు ప్రపంచ దేశాలకు క్షేమం కలగాలని ఒక ఆయన నడుకట్టున్నాడు. ఆయననే కేఏ పాల్ గారు 200 దేశాల అధినేతలను జింగానాపురంలో కూర్చుండబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నో తారీఖు అంటే వచ్చే ఆదివారం అనుకుంటా, 27వ తారీఖు నాడు. ఎందుకు? శాంతి కోరుకుంటున్నాడు. ప్రజల మధ్య ద్వేషాలు, విభిన్నమైన మనస్తత్వాలన్నీ పోగొట్టాలి. దేవుడు శాంతి కాముకుడు. దేవుడు శాంతినే కోరుతున్నాడు తప్ప ఎప్పుడు కూడా ఏదో జరగాలని, యుద్ధాలు, పోరాటాలు జరగాలని దేవుడు ఎప్పుడు కూడా ఆలోచించడండి. ఇరు దేశాల పిల్లలందరూ దేవుడి పిల్లలే. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్, ఈ 2 దేశాల ఇరు వర్గాలు దేవుడి పిల్లలే. ఇప్పుడు పాలస్తీనా, ఇస్రాయేల్, వారు దేవుడి పిల్లలే. అందరూ తమ పిల్లలే, తన పిల్లలే. ఒకరికొకరు కొట్టుకొని చావాలని దేవుడు ఆలోచిస్తాడండి. అంటే మనుషుల స్వార్థం కొరకు యుద్ధాలు ఎందుకు తీసుకొస్తారు తెలుసా? వెపన్స్ అమ్ముడుకోవాలని. బిజినెస్ అంటే బిజినెస్. వాళ్ళు రెచ్చగొడతారు, రెచ్చగొట్టిన తర్వాత యుద్ధాన్ని ఆరంభిస్తారు, మరలా యుద్ధాన్ని మధ్యలోనే ఆపేస్తారు. క్రెడిట్ కొట్టేస్తారు. మరి ముందే ఆ ముచ్చట చెప్తే వాళ్ళు ఆపేస్తారు కదా. అసలు యుద్ధమే ఆరంభించదు కదా. స్నేహభావంతో ఉండొచ్చు కదా. ఏమంటున్నాడంటే మీకు క్షేమం కలుగును, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటని విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగం చేయక. ఈరోజు భంగం చేస్తున్నారండి, భంగపరుస్తున్నారు. దేవుడి మాటలు చెప్పడానికి ఏంటంటే, సూర్యాపేట జిల్లాలో ఒక ఊరిలో మీటింగ్ అరేంజ్ చేశారు. మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు అంటే స్టేజ్ మీదకి వాడు ఫుల్గా తాగొచ్చాడు. కత్తి పట్టుకొని వచ్చి ఏంటంటే ఎవరండి ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన సేవకుని పొడవడానికి వచ్చారు. అదృష్టవశాత్తు సేవకుడు ఆ స్టేజ్ మీద లేడు. ఇద్దరికి గాయాలయ్యాయి. ఒక కుర్రోడుని యవనస్తుడు, ఆయన చేతుకు ఇలా తగిలింది, చేయి ఇలా రక్తం ఇలా కారుతుంది. భంగపరుస్తున్నారు, డిస్టర్బెన్స్ చేస్తున్నారు. ఎందుకు చెప్పండి? దేవుడిని సేవించడం ఇష్టం లేదు, దేవుని ఆజ్ఞలను పాటించడం ఇష్టం లేదు, దేవుడి నుండి ఆహారం పొందుకోవడం వారికి ఇష్టం లేదు. అందుకే అడగక తింటారు చూడండి. లేని వారిని వెంటాడుతుంది. వారి బ్రతుకులు సరిగా ఉండవు, వారి కుటుంబాలు సరిగా ఉండవు. దేవునికి విరోధంగా ఎవడైనా మడమెత్తితే వాడి బ్రతుకులు అడుక్క తినే గది కంటే భయంకరంగా ఉంటాయి. అందుకే దేవుడు చెప్పాడు, నీవు భయభక్తులు కలిగి ఉంటే నేనే నీ ఆహారం ఇస్తానన్నాడు. తన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఆహారం తెచ్చివాడు. ఎంత ధైర్యం అండి స్టేజ్ మీదకి వచ్చి కత్తితో పొడవడానికి.
కంప్లైంట్ చేసేది, అరెస్ట్ చేసేది. దేవుడి పిల్లలారా, మనస్సు ఎటువైపు వెళ్ళిపోతుంది చూడండి. మతం మత్తులో ఉన్నారు, రెచ్చగొట్టి పంపించారంతే. వీడు బలి పశువు అయిపోయాడు. వాడికి ఏమైనా బుద్ధి ఉందా? వాడి కుటుంబానికి ఏమైనా బుద్ధి ఉందా? వాడి కన్న తల్లిదండ్రులకు ఏమైనా బుద్ధి ఉందా? బెడలాగా తాగడము, తాగి ఎవడో రెచ్చగొడితే రెచ్చిపోయి ఎవరినో చంపడానికి వెళ్తావా? నీ బలపు దేవుడు నమ్మకపోతే నీవు అడుక్కునే కథకు వస్తుంది. నీకు ఆహారం దేవుడు దయచేయలేదు, ఎందుకంటే దేవుడు లేదు, నీకు భయము లేదు, భక్తి లేదు. ఘోరం అండి, ఘోరం. ఎక్కడ చూసినా బంధం కలిగిస్తున్నారు, టెస్టమెంట్ చేస్తున్నారు, దేవుడి మాటలు చెప్పడానికి, దేవుడి మాటలు ప్రకటించడానికి. పోయే కాలం తప్ప ఇంకేం లేదు. అడుక్కొని తింటారు. వారి బ్రతుకులు, వాడి కుటుంబాలు, వాటి ఎవరైతే పంపించారో వాళ్ళందరూ అడుక్కొని తింటారండి. చూడండి, వారికి క్షేమం ఉండదు. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము, కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనం చదవండి. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము దేవుడు దాచి ఉంచుతాడు. యేసుక్రీస్తు వారి మాటల్లో ఏం చదువుకున్నామంటే, నీకు అక్కడగా ఏమున్నాయో నాకు నీ తండ్రికి తెలుసు, నా తండ్రికి తెలుసు. నువ్వు అడగక ముందే నీకు ఇస్తాడు. కానీ నీకు దొరకాలి అంటే, నాకు దొరకాలి అంటే, ప్రపంచంలో ఉన్న ప్రజలకు దొరకాలి అంటే ఏం చేయమన్నాడు? నీ యందు భయభక్తులు గల వారికి నిమిత్తము నీవు దాచిన మేలులు, దాచిన మేలులట. ఎలాంటి మేలులు? ఎంతో గొప్పదన్నాడు. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆశ్రయించాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి, మనుషులు కాదు. దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడే మాకు దిక్కు, మనుషులు కాదు దిక్కు. మనకు దేవుడే దిక్కు. దేవుని వలనే మనం అనుభవిస్తున్నాం, మర్చిపోకండి. కమ్యూనిస్ట్ పార్టీ ఉంది కదండి, కంకి కొడవలి గుర్తు. మా కష్టార్జితంతో మేము కష్టం చేసి మేము బ్రతుకుతున్నాము. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడే లేడంటాడు. ఓరే పిచ్చినా కూడా నీకు ఆరోగ్యమే లేకపోతే నువ్వు ఎలా పనిచేయగలవు? ప్రకృతి నీకు సహకరించకపోతే నువ్వు ఎలా విత్తగలవు? నువ్వు ఎలా పండించగలవు? భూమికి పండించే గుణం దేవుడు పెట్టకపోతే నువ్వు ఎంత విత్తినా విత్తవడదు, మొలకెత్తదు. ఇవన్నీ దేవుడి సహాయం కాదా? ఆలోచించండి. ఈ మధ్య వర్షాలు పడి చాలా నష్టపోయారండి. రోడ్ల మీద పంట పోసి వడ్లు రాసులు మొక్కలు రాసులు పోసారండి. చెడగొట్టు అని అంటారే, మనుషులు చెడిపోయి వానలు తెచ్చుకుంటున్నారు అంతే. చెడగొట్టు వానలు కాదు, చెడగొట్టు మనుష్యులు. మీ పాపముల వలననే ఏమైతున్నాయట? కాలక్రమాలు గతి తప్పిపోతున్నాయి. ఎంత కష్టపడతారండి? నాట్లేస్తారు, దున్నుతారు, ట్రాక్టర్స్ పెడతారు, మందు చల్లుతారు, ఎంతో కష్టపడతారు. కష్టాన్ని రోడ్ల మీద పోసి ఆరబెట్టుకొని ఇదిగో మేము అమ్ముకోవాలి, అమ్మి వాడి జీవనోపాధి చేసుకోవాలన్న నిమిషంలోనే వర్షం కొట్టి ఇలా ఏరలా పారిపోతున్నాయి. ఎంత బాధపడుతున్నారంటే. ఆలోచించండి దేవుని పిల్లలు. నూట 103వ అధ్యాయం కీర్తన గ్రంథము 103. కీర్తన గ్రంథము 103వ 11వ వచనం. 103వ అధ్యాయము కీర్తన గ్రంథము 103వ 11వ వచనం. 11వ వచనం. 103వ అధ్యాయము కీర్తన గ్రంథము 103వ 11వ వచనం. 103వ అధ్యాయము కీర్తన గ్రంథము 103వ 11వ వచనం.
103:11 వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నది, ఒకసారి భూమి నుండి ఆకాశం వైపు తేల్చి చూడండి. భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉంది. నా ఆలోచనలు, మీ ఆలోచనలు భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసంలో ఉన్నావో అలా ఉన్నాయంటాడు దేవుడు యెషయా గ్రంథంలో. ఇక్కడ మాట్లాడుతూ భూమికి ఆకాశముకు ఎలాంటి వ్యత్యాసం ఉందో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎలా ఆయన కృప అంత అధికంగా ఉన్నది. కృప చూపుతాడు దేవుడు, కృప చూపుతాడు. ఆయన కృప మనకు కలగాలంటే, ఆయన క్షేమకాలము మనకు కావాలంటే ఆయన మార్గంలో మనం నడవాలి, ఆయన మాట మనం వినాలి, ఆయన సేవించాలి, ఆయన ఆత్మలను మనం భంగపరచకూడదు. శక్తికి లోపం లేకుండా ఏ పనైనా మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక దేవుడి వల్ల ఆహారం విషయానికి వస్తే, దేవుడు మనుషులకు ఏమంటున్నాడంటే అన్నము వస్త్రం ఉన్నాడు, ముందు ఆహారమే. సొలొమోను గారి సంగతి తెలుసు కదండి. సొలొమోను గారు తినడానికి కానీ ఒక్క పూటకు ఎంత ఖర్చు అయ్యేది తెలుసా? ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. అలాంటి సొలొమోను గారు దేవుడికి ప్రార్థన చేస్తూ చివరిలో నేను చనిపోకంటే ముందు ఒక 2-3 కోరికలు ఉన్నాయి తండ్రి అంటున్నాడు. ఏంటయ్యా కోరికలు అంటే, ఒకసారి సామెతల గ్రంథము 30వ అధ్యాయము, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించు. ఒక ఆవిడ యాంకరింగ్ చేస్తుంది. సినీ నటుడు అనుకుంటా. బలగం సినిమాలో పూలు బొక్క వేయకపోతే అలిగిపోతారు చూసండి. బలగం సినిమాలో ఏంటంటే మూడు బొక్కలు వేయకపోతే అలిగి వెళ్ళిపోతారు. ఆ సీన్ ఆయన క్యారెక్టర్ చేశాడు. ఆవిడ మౌతు పెట్టి దేవుడు సడన్గా వచ్చి నీకేం కోరిక ఉంది నేను తీరుస్తానంటే, మీరు ఏ కోరిక కోరుకుంటారంటే, ఆయన అంటున్నాడండి చావు కావాలనుకుంటున్నాను. అది నాకైతే ఆశ్చర్యం అనిపించిందండి. చావా? అవును, నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడే చనిపోవాలనుకుంటున్నాను. తెలియబుద్ధులే మాట మాట్లాడతారండి. చచ్చే ముసలోడైనా చచ్చే ముసలిదైనా ఏమమ్మ నీకు బతకాలన్నా, అవును బతకాలన్నది ఆయన ఎంతో ఆరాటపడతారు. ఆయన ముందు మైకు పెట్టగానే ఫస్ట్ నాకు చావు కోరుకుంటాను. సొలొమోను గారు కూడా నేను చావు కంటే ముందు 2 కోరికలు అన్నాడు. ఏంటి కోరికలు అయ్యంటే, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకు. నిజంగా వండర్ఫుల్ అంటే ఎక్సలెంట్. ఎక్కడ చూడండి దేవుని తీరు ఏంటంటే పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు, మిడిల్ క్లాస్ జీవితమే గొప్పదండి. చాలా మంది అంటారు మీరు మిడిల్ క్లాస్. అవును, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. దేవుడు కూడా కోరుకుంటున్నది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోరుకుంటున్నాడు. అన్న వస్త్రములు కలిగి వాటి చేత తృప్తి పొందుడు అన్నాడు. ఇది మిడిల్ క్లాస్ వారికి సంబంధించింది. ఎంత గొప్ప మాటలండి! ఏ పుస్తకాలలో లభిస్తాయండి? ఎవరు చెప్తారండి? నాణ్య సొలొమోను షేమ దేశం నుండి వచ్చింది రాని. ఆయన మాటలు మాట్లాడుతూ ఉంటే వినాలి అని. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. ఎందుకు? తగినంత ఆహారం అన్నాడు. తగినంత మనం కోరుకుంటామా?
దేవుని వలన పొందుకుంటామంటే రాసుకొని పెట్టుకోవడం జీవితం. ఏదైనా తగినంత 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 ఆహారం నాకు దయచేయమన్నాడు. ఒక సందర్భం గుర్తుకొస్తుందండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను గుర్తు చేసుకొని 430 సంవత్సరాలు కలిమి బానిసలుగా బ్రతికిన ఇశ్రాయేలులను మోషే మహానాయకుడి చేత విడుదల కలుగజేస్తాడు. తెలుసు కదా, విడుదల కలుగజేస్తాడు. ఎర్ర సముద్రం వచ్చింది, 2 పాలు చేశారు, నడిపించారు. ఈ ఇశ్రాయేలు ఏంటంటే వీళ్ళకు అక్కడ మట్టి పిసకాలి, గట్టి సమకూర్చుకోవాలి. లేని బ్రతుకులలో ఉన్న ఇశ్రాయేలు కొంచెం ఇక దేవుడు వాళ్ళను ఎత్తుకొని ఇక నడిపిస్తాననేసరికి ఆగలేకపోయాడు. మేము కీరకాయలు తిన్నాము, మేము దోసకాయలు తిన్నాము, మేము చేపలు తిన్నాము. సాబెత్తున్నారు కదా, ఏమన్నారు కప్పదయ్యమంటారు కదా. లేక లేక చూసేసరికి ఆగదండి. ఇక తనను పట్టుకోదాలమ్మా. కీరకాయలు తిన్నారా మీ బ్రతుకులకు, మాంసం తిన్నారా మీ బ్రతుకులకు, చేపలు తిన్నారా మీ బ్రతుకు. అయినా దేవుడు మీకు కావలసిన ఆహారాన్ని ఇచ్చాడు. అదేంటో తెలుసండి, మన్నా. దేవదూతలు భుజించే ఆహారాన్ని ఇశ్రాయేలీయులకు ఇచ్చి పోషించాడండి 40 సంవత్సరాలు. వాళ్ళు పని చేయలేరు, కూర్చలేరు, చెమట కార్చలేరు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను పోషించాడు దేవుడు. ఇక దేవుడు రోజే కూర్చుకోండి, తినండి అని అన్నాడు. తగినంత అన్నాడు. మాట చదివినప్పుడు అంటే నేను చాలా సంతోషపడ్డాను. వాక్యం చదివేటప్పుడు దేవుని పిల్లరా ఆనందంతో, సంతోషంతో ఆలోచించాలి. దావీదు గారు ధర్మశాస్త్రం చదివినప్పుడు ఎలా చదివాడంటే, ధర్మశాస్త్రమును ధ్యానించుచు ఆనందించుచు అన్నాడు. ఆనందించుచు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారని చదివినాడు. ఒకసారి ఆ సందర్భాన్ని మనం చదివినట్లయితే నిజంగా ఇశ్రాయేలీయులకు దేవుడు పెట్టిన కట్టడలను మీరి వారు ఏం సాధించలేదు. మొట్టమొదటిగా చెప్పాడు కదా, తన యందు భయముతో భక్తితో తన ఆత్మలను భంగం చేయగా ఆయన సేవించి ఆయన మాటలు విని ఉన్నవారికి క్షేమకాలం అన్నాడు, మేలు అన్నాడు. అది ముందు అలఫ్రెన్స్లను చదివించాం. ఇక ఆహారం దగ్గరకు వస్తే దేవుడు తగినంత ఆహారం చాలు నాయన అంటున్నాడు. తగినంత. ఒకవేళ మనిషి ఎక్కువ తిన్నాడు అనుకోండి, టాబ్లెట్స్ వేసుకోవాలి. తక్కువ తిన్నాడు అనుకోండి, గ్యాస్ ఫామ్. తగినంత తిన్నాడు అనుకోండి, సూపర్, బండి చక్కగా నడుస్తుంది. ఆలోచించండి. అసలు 3 పూటలు తినకూడదు. మీకు తెలుసా? 3 పూటలు తినకూడదు, 2 పూటలు చాలు. మేమైతే 2 పూటలు తిన్నాం. లేక కాదు, 2 పూటలు చాలు. తగినంత ఆహారం శరీరానికి ఇవ్వాలి. అప్పుడు శరీరం ఉల్లాసంగా ఉంటుంది, మనం చెప్పిన పని చేస్తుంది, మన చేతిలో ఉంటుంది. ఈరోజు విన్నర్ ఎవరో తెలుసండి? యేసుక్రీస్తు ఒకరోజు జయశాలి, తన ప్రాణాన్ని పెట్టి 3 దినాలు సమాధి చేయబడి తిరిగి లేచిన మృత్యుంజయుడు. ఈరోజు దేవుని పిల్లల, నేను జయించిన ప్రకారము మీరు జయిస్తేనే నాతో పాటు కూర్చొని పెట్టుకుంటాను. అసలు లోకాన్ని జయించడం ప్రక్కన పెట్టండి, ముందు మన శరీరాన్ని జయించడం నేర్చుకోవాలి. ఏమంటారు మీరు? శరీరాన్ని జయించడం నేర్చుకున్నావా, ఇక లోకాన్ని జయిస్తామండి.
అందుకే పౌలు గారు కూడా చెప్పలేడు, నా శరీరాన్ని నేను నలగొట్టుకొని నన్ను నేను లోపరుచుకుంటున్నాను అన్నాడు. ఊరికే మాట్లాడా? తగినంత ఆహారం కొరకు ఎవరైనా దేవుడిని కోరుకుంటే ఖచ్చితంగా ఇస్తారండి. దానికి మించి ఆశపడితే ఉన్నది ఊడ్చుకోకూడదు. ఇశ్రాయేలుకు ఒకటి క్రమబద్ధీకరణ పెట్టారండి. క్రమబద్ధీకరణ నిర్గమకాండము 16వ అధ్యాయము నిర్గమకాండము. ఒకసారి ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని ద్వారా మహత్తు మాటలండి. 16వ అధ్యాయము నిర్గమకాండము 16వ అధ్యాయము 16వ వచనం నుంచి కొన్ని వచనం నుంచి 16వ అధ్యాయము 16వ వచనం. మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. వీళ్ళు ఇశ్రాయేలు ఎలాంటి వారు తెలుసా? ఎలాంటి వారంటే 16వ అధ్యాయము రెండో వచనంలో కింది పాటలు చూడండి. ఈ సర్వ సమాజం ఆకలి చేత చంపుటకు అరణ్యంలోకి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చిందని మారుతానగా యెహోవా మోషేతో చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారము కురిపించెదను. మీరేం పని చేయనక్కర్లేదు, మీరేం కష్టపడనక్కర్లేదు, మీరేం చెమట కాల్చనక్కర్లేదు, నేనే ఆహారం ఇస్తాను, నేనే ఆహారిస్తాను అన్నాడు. ఇది ఇలా ఉంచి ఒకసారి నెహెమ్యా గ్రంథానికి వద్దామండి. నెహెమ్యా గ్రంథానికి ఒక్కసారి నెహెమ్యా గ్రంథాన్ని 9వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకొని మళ్ళీ అక్కడికి వెళ్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి చదవమండి. 9వ అధ్యాయం 17వ వచనం. వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉడకమును తెప్పించితివి. తెలుసా? ఇశ్రాయేలు ఆకలి తీర్చడానికి ఆకాశం నుండి దేవుడు ఆహారాన్ని కురిపించాడు. ఎంత మహత్కార్యం అండి! 40 సంవత్సరాలు అంటే మామూలు మాట, 40 రోజుల 4 నెలల 40 సంవత్సరాలు అనగా ఎన్ని రోజులు? ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాడు. ఇక నిర్గమకాండం 16వ అధ్యాయం 16వ వచనం. నిర్గమకాండం 16వ అధ్యాయం 16వ వచనం. మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, ఆజ్ఞాపించాడు చూడండి, ప్రతి వాడును తన వారి భోజనమునకు, ప్రతి వాడు తన కుటుంబంలోని తనకు ఒక్కొక్క ఓమేరు చొప్పున ఒక కొలత ఇచ్చాడు. ఇలా మన భారతదేశంలో మన స్టేట్ గవర్నమెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ 3 కిలోలు 3 కిలోలు అంతేనండి. మీకు ఎన్ని వస్తాయండి? ఒక్కరి కాదండి, కొలత చొప్పున కొలమానం. దేవుడేమో ఒక రోజుకు 100 చొప్పున అన్నాడు. ఈరోజు గవర్నమెంట్ నెలకు 6 కిలోలు తింటామంటే సరిపోతుందా? ఏడు సరిపోతుందండి, ఏడు సరిపోతుందండి. ఒక్క రోజుకు 1 కిలో సరిపోతుంది అంటే 6 రోజులే. మరి తక్కిన 24 రోజులు ఎవరు పెడతారు? గవర్నమెంట్ పెడుతుందా? చదవండి. ఇప్పుడు యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాని కూర్చుకునవలెను. ఒక్కొక్కడు తన గుడారములో ఉన్న వారి కొరకు, గుడారములో ఉన్న వారి కొరకు కూర్చుకునవలెనని ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు ఏం చేశారట? ఎచ్చుగాను
ఆసక్తి, ఆశ, తిండంటే ఆశ కదా. దేవుడు చెప్పిన మాట వింటే బాగుంటుందండి. మీకు ఆసక్తి బాగుంటుంది. తిండి కనుక వచ్చేసరికి కుక్కలు ఆకృత పడతారండి. అందుకే మీటింగ్స్లు కానివ్వండి, పెళ్లి భోజనాలు కానివ్వండి, ఆ పెళ్లి చేసే వారు మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అయ్యగారు చెప్తున్నాడు, అందరికీ భోజనం ఉంది, అందరూ తిని వెళ్ళాలి, అందరూ ప్రశాంతంగా నెమ్మదితో వెళ్ళి తినండి అని నొక్కి వక్కాలించాడని. నాకు అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. ఏంటి ఇలా చెప్తున్నాడు ఏంటి అంటే తర్వాత అర్థమైంది. భోజనం కాడ లైన్లో కొట్టేసుకుంటారండి. ప్లేట్లతో కొట్టేసుకుంటారు, ఇస్తారాలతో కొట్టేసుకుంటారు. నేను అలా గొడవ జరగకూడదు, అలా గొడవ జరగకూడదని నొక్కి వక్కాలించి చెప్తున్నాడండి. దయచేసి అందరికీ భోజనం ఏర్పాటు చేశాము, అందరూ తృప్తిగా తిని వెళ్ళండి, మేము ఇచ్చిన ఆతిథ్యాన్ని మీరు పంచుకోండి, కానీ నెమ్మదితో లైన్ పాటించండి, క్యూ పద్ధతిని పాటించండి అంటున్నారు. బాగుంది, అదే మంచిది. ఇక ఓమేరు చొప్పున మీ కుటుంబంలో, మీ గుడారంలో ఎవరైతే ఉన్నారో వారికి ఒక ఓమేరు చొప్పునే. ఒకవేళ మీరు అధిక కూర్చుకుంటే ఫలితం ఉండదండి. చూడండి అక్కడ వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువగా మిగులలేదు, తక్కువ కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. కొలతిచ్చారు లేదు, కొలత చొప్పుననే మీరు సమకూర్చుకోవాలి. వారు తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరును మిగిల్చుకోకూడదని వారితో చెప్పాను. ఏనాటి భోజనం ఆనాటిదే. ఫ్రెష్. దేవుడు ఏం ఆలోచన నా పిల్లలారా, ఫ్రెష్ అన్నం. ఈరోజు చూడండి, కొంచెం ఎక్కువ పెట్టుకుని సద్దనాన్ని తింటకపోతున్నాం. ఆ సద్దనాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటున్నారంట. ఇదేంత దురదృష్టకరమైన. ఇలాంటి దరిద్రపు మనసు కొట్టు వాళ్ళు ఉంటారా? ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటున్నారంటే ఏం మనుషులండి? ఫ్రిడ్జ్లో చలనం పెట్టి, సద్దన్నం పెట్టి, ఉడికన్నం వేసి ఉడకన్నంలో కలిపి మిక్సీ చేసి తింటున్నారట. పోయే కాలమా? అనారోగ్య పాలవుతారు, అనారోగ్య పాలవుతారు. జాగ్రత్త, తినొద్దు. దేవుడే పెట్టలేడు. ఏనాటి బద్ద ఆనాటిది అన్నాడు. ఇశ్రాయేలులకు ఆసక్తి ఎక్కువ కదండి, తిండి కూడా ఆసక్తి ఎక్కువ. కొందరు ఏం చేశారట, అయితే వారు మోసే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది ఏం చేసిందట? బాగుందా? పురుగు పట్టి కంపు పట్టిందట. కొందరికి ఇస్తాడంటే మరి దేవుడు, మరి పల్లెకి ఇస్తాడు. కొలత ఇచ్చాడంటే కొలత ప్రకారమే తినాలి. తగినంత అన్నాడు. తగినంత ఆహారం దేవుడు మీకు దయచేయను, ఆయన మీరు భయముతో భక్తితో కలిగి ఉంటే. ఈ మాటలు చదివినప్పుడు నిజంగా దేవుడు ఎంతగా ఆలోచిస్తున్నాడు మనిషి. తిండి దగ్గరకు వచ్చాడా? తిండి దగ్గరకు వచ్చాడు. ఎంత మోషే గారు చెప్పిన మాట ప్రకారంగానే మీరు కూర్చుకోండి, తినండి, రేపటి కోసం ఏది మిగుల్చుకోవాలన్నాడు. వీళ్ళు అనుకున్నారు రేపు దొరకదు, రేపు మనమే పస్తులు ఉండిపోతుందేమో, అందుకనే కొంచెం ఎక్కువ ఎక్కువ ఎక్కువ. చూడండి, భోజనాలు లైన్ పెట్టినప్పుడు వేసేవాళ్ళు అయ్యో మళ్ళీ రండి వేస్తామంటారు, కానీ లేదండి మళ్ళీ ఎందుకండి, వెయ్యండి వేసుకుంటారు. తిన్న తర్వాత మిగులుతుంటే పాడేసిపోతారండి. ఆ ఇస్తారంలో చూసినప్పుడు నాకు కలకలు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. 2 సార్లు ఏమో నీకు తిన్నంత భోజనం పెడతారు. పరిశుద్ధంగా పరిచయం కొరకు కదా వండింది, మీకోసం వండింది కదా. మీరు తిన్న తర్వాతనే సంఘం తింటున్నా అంటారు. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ
క్రీస్తు సంఘం మెట్టుపల్లి, సిబిటి మెట్టుపల్లి ముందు వచ్చిన వారికి మేము పట్టిస్తాం, ఆ తర్వాత మిగిలితే మేము తింటాం. అలాంటి మాకేం తక్కువ కాదు. ముందు అతిథులు దూర ప్రాంతాల నుండి వస్తారు కదండి, ముందు వాళ్ళు పెడతాం, పెట్టిన తర్వాత మనం తింటాం. చూడండి, మనం అందరం ఒక కుటుంబం అక్కడ కూర్చొని తిన్నప్పుడు ఎంత సహాయపడుతుందండి. అది దేవుని కుటుంబం. అందులో రక్త సంబంధాలు ఉంటాం, మనం ఉండరండి. మనమే కూర్చొని తింటాం, సంఘంలో మనమే కూర్చున్నాం, పరలోకంలో కూడా మనమే వెళ్ళిపోతాం. దీనికంటే మించిన బంధం ఎక్కడుందో చెప్పండి. కింది చూడండి, 18వ వచనం. ఇచ్చిగా కూర్చుకున్న వారికి ఎక్కువ మిగిలేదు, తక్కువ కూర్చుకున్న వారికి తక్కువ కలదు. వారు తమ తమ ఇంటి వారి భోజనముకు సరిగా కూర్చుకుని ఉండేది. మరియు మోషే దీనిలో ఏమి ఉదయం వరకు ఎవరును మిగుల్చుకోకూడదని వారితో చెప్పాను. అయితే వారు మోసే మాట వెనక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టినది, కంపు కొట్టాను. మోసే వారి మీద కోపపడగా, కోపపడదు, చెప్పినప్పుడు వినాలి కదండి. చెప్పినప్పుడు వినకపోతే కోపం వస్తుంది. కోపడ్డావు, నేను అలిగాను, నేను రాను, అంతే. ఏముంది చెప్పండి, మనిషి తత్వం అంతే, నైజం. పుట్టినప్పుడు గుణమాట చచ్చదాకా పోదన్నట్టు ఆ బ్రతుకులు కొన్ని బ్రతుకులు కలిగి ఉంటాయి. ఇక విశ్రాంతి దినం, విశ్రాంతి దినంలో మీరు కూర్చుకోకూడదు. 6 దినాలు దేవుడు కష్టపడ్డాడు, 7వ దినం విశ్రాంతి పొందాడు. దేవుడు చూడండి ఎంత నియమ నిబంధనలు పెట్టాడో. అసలు కూర్చుకోవడంలో కూడా మీరు పని అది కూర్చుకోవద్దు. కనుక రేపు విశ్రాంతి దినం అంటే ఈ రోజు మీకు రేపటి దినం కోరుకు కూడా మీరు కూర్చుకొని పెట్టండి అని అన్నాడు. కిందికి చూడండి ఎంత బాగుందండి. 30 వచనం నుంచి చదువుతాం. 30 వచనం నుంచి కాబట్టి ఏడవ దినమున ప్రజలు విశ్రమించింది. ఇశ్రాయేలీయులు దాని మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర వలె ఉండెను. మరియు మోషే ఇట్లను, యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యంలో తింటకు నేను మీకు ఇచ్చిన ఆహారము మీ వంశంలో చూచినట్లు వారి మీ వద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రలు ఉండవలను, నింపుడను. కాబట్టి మోషే ఆహారంతో నీవు ఒక గిన్నెను తీసుకొని, ఇంక పైన ఉంటుందండి, పైన 22 నుంచా 24 నుంచా 24 నుంచి అండి. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొనిరి, అది కప్పు కొట్టరు. 22 6వ దినమున 16వ అధ్యాయము 22వ వచనం. 6వ దినమున వారు ఒక్కొక్కని 2 వేసి ఓమేరుల చొప్పున 2 అంతల ఆహారం కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోసేకి తెలుపుతుంది. అందుకతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనడి, మీరు వండుకొనవలసినది వండుకొనడి, ఉదయం వరకు మిగిలినంతా మీ కొరకు ఉంచుకొనడని వారితో చెప్పాను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకున్నది, అది కంపు కొట్టలేదు, దానికి పొరుగు పట్టలేదు. మాట మన ముందు ఏనాటి బట్టే మానాడే ఎక్కువ కూర్చుకున్నారు, కంపు కొట్టింది, పాడేశారు. అంటే ఈ మాటలు చదివినప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి చెప్పండి? తగినంత జీవితమే చాలు, తగినంత ఆహారమే చాలు. నేను ఒక ప్రశ్న ఇస్తానండి మీకు, సమాధానం కావాలి. దేవుడే 6 రోజులు కష్టపడి 7వ దినం విశ్రాంతి చేశాడు, ఉన్నాడా లేదా? అది కొత్త నిబంధన దగ్గర కూడా వచ్చేసింది. ఎబ్రీ పత్రికలో 6 దినాలు మీరు మీ పనులు చేసుకుంటున్నారు, 7వ దినం వచ్చి నా సన్నిధిలో వచ్చి మీరు నా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమన్నాడు. అది ప్రతి ఆదివారం అన్నాడు. సహవాసమందును, అపోస్తల బోధయందును, రొట్టె విడుచుటయందును, ప్రార్థన చేయలేదు. 6 దినాలు చేసిన కష్టం ఒక ఎత్తు అయితే 7వ దినం చేసిన కష్టం ఒక ఎత్తు అని కొందరు భావిస్తారండి. భావించి
దేవుడికి ఇచ్చిన సమయాన్ని కూడా దొంగిలించి వారి పనులు చేసుకుంటారు. వారికి దక్కుతుందా దక్కదా మీరు చెప్పండి. సైలెంట్ అయిపోయారు. ఓమేరు పొలది ఇచ్చాడు, తగినంత ఆహారాన్ని కూర్చుకోమన్నాడు. తగినంత కంటే వాళ్ళు ఎక్కువ కూర్చుకున్నారు, రేపటి కోసం ఆలోచించారు. అది మిగిలిందా, బాగుందా, కంపు కొట్టిందా? కంపు కొట్టింది. మరి 6 దినాలు మీరు కష్టపడండి, మీరు చెండార్చండి, మీరు ఏ పని ఉన్నా మీరు చేయండి. 7వ దినం మాత్రము అది మహావిశ్రాంతి దినం అని ఇశ్రాయేలు చెప్పాడు. కానీ క్రైస్తవులకు మాత్రము నన్ను ఆత్మతోను సత్యముతోను ఆరాధించే ఒక వారాన్ని పెట్టాడు. అదే ఆదివారం, యేసుక్రీస్తు వారి పునరుద్ధార దినం. ఈ ఆదివారాన్ని దేవుడికి ఇవ్వగా మరలా కష్టపడి ఆహారాన్ని సమకూర్చుకుంటాము అంటే అది మాత్రం మనకు మిగలదు, కంపు కొడుతుంది, పాడవుతుంది. ఎన్ని డబ్బు సంపాదించినా ఆ డబ్బు చిల్లుబడిన సంచిలో వేసినట్టుగానే పోతుంది. అది మనకు తెలియదండి, అది మనకు తెలియదు. బైకే పాడు కావచ్చు, సడన్లీ ఆరోగ్యమే దెబ్బతినవచ్చు, వాహనమే పాడు కావచ్చు, ఏదైనా కావచ్చు. అది మాత్రము మన చూపులో నిలవదు. ఇది ప్రపంచానికి తెలియాలి, ప్రపంచ క్రైస్తవులకు తెలియాలి. తగినంత ఆహారం నీకు కావాలా, దేవుడి వల్ల నీకు దక్కుతుంది. దానికంటే ఎక్కువ నేను కావాలని కోరుకుంటే అది నీకు దక్కదు. అర్థమైంది? ఇప్పుడు నాకైతే అర్థమైంది, మీకు అర్థమైందా? కనుక దేవుడి పిల్లరా, ఆదివార దినం వచ్చిందంటే కత్తి పీక మీద కత్తి పెట్టిన పర్వాలేదు, కానీ ఆదివార దినము దేవుడికి మనం కేటాయించాలి. కనుక దేవుడి పిల్లరా, దేవుడే ఇస్తాడండి ఆహారం. మనం అనుకుంటున్నాము ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము కలుస్తున్నాము, యాత్ర వేస్తున్నాము, చెమట వేస్తున్నాము, మేమే సంపాదించుకుంటున్నాము మనం అనుకుంటున్నాం. కానీ ఆ పని చేసే ఆరోగ్యాన్ని, ఆ గుండె చెప్పుడు ఆగకుండా చూసి ఆ గాలి, వాతావరణం, సూర్యుడు, వేడి అన్నీ ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అలా అనుగ్రహించే పడికేనే మనం పనిచేస్తున్నాం, పొట్టను పోషించుకున్నాం. ఇది ఎవరు ఆలోచించినది? ఇది ఎవరు ఆలోచించినది? యోగు గ్రంథం 38వ అధ్యాయము, ఒకసారి యోగు గ్రంథము 38వ అధ్యాయము 40 వచనం. యోగు గ్రంథము 38వ అధ్యాయము 40 వచనం. సింహం పిల్లలు తమ తమ గుహలలో పండుకొనినప్పుడు తమ గుహలో పొంచి ఉన్నట్టు నీవు వాటి ఆకలిని తీర్చుతున్నావు. కట్ 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 చదువుతున్నా చూడండి. సింహం పిల్లలు తమ తమ గుహలలో పండుకొనినప్పుడు, తమ గుహలలో పొంచి ఉండినప్పుడు నీవు వాటి ఆకలి తీర్చుదవా అన్నాడు. తీర్చదవా? యోగు ప్రశ్నిస్తున్నాడా? దేవుడు యోగు ప్రశ్నిస్తున్నాడు. నేను తీరుస్తాను. దేవుడనైనా నేను వాటిని నేనే సృజించాను, వాటి ఆకలి నేనే తీరుస్తాను. యోగు నువ్వు తీరుస్తావా? ప్రశ్నిస్తున్నాడు. మరి జంతువులను, సింహం పిల్లలను సృజించిన దేవుడు వాటికంటే మరి శ్రేష్ఠులం కదా, మనం శ్రేష్ఠులం కదా. మన ఆకలి తీర్చాడు దేవుడు. విశ్వాసం లేదా? ఆలోచించండి. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచు వాడేవాడు. ప్రశ్న
నీకు తెలియకుంటే చెప్పు. యోగు ప్రశ్నిస్తున్నాడండి. కాకి పిల్ల దేవుడికి మొదలుపడతాయట, నాకు ఆహారం కావాలి. యేసుక్రీస్తు ప్రార్థన చేయించారు తెలుసండి. మొదటి ప్రార్థన పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి అని అన్నాడు. మీ నామము పరలోకంలో ఎలాగైతే చదవండి, చెప్పండి. భూమి మీద మీ నామము మహిమపరచబడును గాక. పరలోకముందు మీ నామం ఎలా అయితే మహిమపరచబడుతుందో భూమి మీద అలాగే మహిమపరచబడును గాక అన్నాడు. మా అరుదైన ఆహారాన్ని మాకు దయచేయము. ఎవరికి? దేవుడికి ప్రార్థన చేయాలి. మత్తయి సువార్తలో ఇక సంపూర్ణ సత్యంలోకి వచ్చేసరికి మీకు కావలసినవన్నీ నాకు తెలుసా. ఇక అడగడం అవసరం లేదా? అవసరం. కేవలము ఆయనతో భయము భక్తితో బ్రతికితే ఆయన మనకు ఆహారం ఇస్తాడు. అడగడం అవసరం లేదు. ఏదో రేషన్ కార్డు కావాలంటే ఏం కావాలంటే తప్పు పెట్టాలి, లేకపోతే ఫోన్కు మెసేజ్ రావాలి, రిజిస్టర్డ్ నెంబర్ ఉండాలి దాంట్లో, దానికే వస్తుంది. 6 కిలోల బియ్యం కావాలంటే 6 కిలోల బియ్యము ఏమంటే పశువులు కూడా తినాయండి. బియ్యం తింటాయని గాడిదలు కూడా తినాయండి. వాటి కొరకు కొట్టగా చేస్తున్నారు. లైనే నేనంటే నేను, నువ్వంటే నువ్వు. కనుక దేవుని ప్రకటన కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరిచిన వాడేవాడు నేనే కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం. 9వ అధ్యాయం 10వ వచనం. విత్తువానికి విత్తుటకును విత్తనమును, విత్తువానికి విత్తనం అన్నాడు దేవుడు. మీరంటారు, మనమంటాం సీడ్స్, ఫర్టిలైజర్, కోల్డ్ స్టోర్. అసలు కోల్డ్ స్టోర్లో పెట్టడానికి ముందు బిగినింగ్ వెళ్ళండి. ఎవరు కలిగించారు? భూమి ఒలిపించిన కాక అన్నాడు. చెట్టు ముందా విత్తనం ఉన్నట్టే చెట్టే ముందు, కోడి ముందా గుడ్డు ఉందంటే కోడే ముందు. కోడి కలిగించింది దేవుడు, కోడి చేత గుడ్డు పెట్టించింది దేవుడు. మరలా గుడ్డులో వచ్చింది పిల్ల కలిగించింది దేవుడే. అందుకే దేవుడు ఏమంటారు చూడండి, విత్తనము విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. మనిషి కాదు, దేవుడే దయచేస్తాడు. కానీ ఒకటే పెన్షన్ కండిషన్ ఏంటంటే వాక్యపాలు. మీరు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన సేవించాలి, ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞను మీరకుండా భంగపరచకుండా ఆయన ఆజ్ఞను కూడా కైకొనాలి. విత్తవానికి విత్తనం, తినటం ఆహారం దయచేసి దేవుడు మీకు విత్తనం దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ దార్య భాగ్యము గలవారమున్నట్లు మీ నీతి ఫలములను వృద్ధి పరిచి అంటే చదవండి, వృద్ధి పొందించును అన్నాడు. వృద్ధి పొందించును. పూర్ణ ఔదార్య భాగ్యముల వారమునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. దేవుని పిల్లలారా ఆలోచించి, ఆహారం ఇచ్చింది దేవుడే. దేవుని దయ వలన ఆహారాన్ని కోరుకుంటున్నాం. అపోస్తుల కార్యములు 14:17. అపోస్తుల కార్యములు 14. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 17-18 వచనాలు. ఆయనను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు.
రసముతో మీ హృదయములను మన హృదయములను నింపుచు మేలు చేయుట చేత తను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. సాక్ష్యం, ప్రతిదానికి సాక్ష్యం ఉంది. దేవుడి పిల్లరా, శరీరానికి దేహానికి ప్రాణం రక్తం. ఆ రక్తం ఉత్పత్తి కావడానికి దేవుడు ప్రకృతిలో ఎన్నో రకరకాల ఆహారాన్ని పెట్టాడు. ఆహారాన్ని మనం దయచేస్తున్నాడు. ఆహారాన్ని మనం తింటున్నాం. ఎందుకంటే ఈ మట్టి గూడును ఎందుకు దేవుడు చేశాడంటే ఇందులో తన ఆత్మను ఉంచాడు. ఇక శరీరం కొరకు ఆహారం, శరీరం కోసం ఆహారం. యేసుక్రీస్తులో సాతాను శోధించడానికి వచ్చి ఇక ఆకలి అవుతుందా? ఆకలి అయితే రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తిన్నాడు. మరి యేసుక్రీస్తు ఏం సంబంధం చెప్పాడు? అసలు మనుష్యులు రొట్టె వల్ల కాదు, దేవుడి మాట వల్ల జీవించినాడు. అదే యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో 6వ అధ్యాయము 49వ వచనం నుంచి మనం చదివితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 49వ వచనం నుంచి, ఇశ్రాయేలు మీ పితరుడు అరణ్యంలో మన్నాను తినను చనిపోయింది. దీనిని తినవాడు ఏంటి అంటే యేసుక్రీస్తు ఇచ్చే ఆహారము స్పెషల్. ఎవరి స్పెషల్ అంటే సూచనలు చూడట కాదు, మీరు ఆహారం కోసం వచ్చారన్నాడు. ఆహారమే, క్షయమైన ఆహారం కాదు, అక్షయమైన ఆహారం కొరకు మీరు ఆలోచించండి, కష్టపడండి. మరి ఇక్కడ అక్షయమైన ఆహారము యేసుక్రీస్తు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ పిల్లల అరణ్యంలో మన్నాను తినను చనిపోయింది. దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. రెండవ టైప్ ఆహారం ఇది, ఆత్మకు కావలసిన ఆహారం. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా నీ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. కోటి కొరకట ఈ జానుడు పొట్ట కొరకు కోటి విద్యలు. ఆహారం చచ్చంత వరకు ఆహారం తింటూనే ఉండాలి. సముద్రాలు పూడుస్తున్నారు, ఫామ్స్ కూడా కట్టారు దుబాయ్లో, తెలుసండి. సముద్రాన్ని పూడ్చి ఫామ్స్ కట్టారండి. మరి ఈ జానుడు పొట్టను ఎవరైనా పూడ్చేవండి, ఇక దీనికి పెట్టడం అవసరం లేదని ప్రపంచవ్యాప్తంగా ఆదాము మొదలుకొని నేటి వరకు ఎవరైనా సాక్ష్యం ఇచ్చారండి? వార్తలలో వచ్చిందండి? రాలేదండి. మన్నాను తినడం మీ దగ్గర చనిపోయారు, కానీ నేనిచ్చే ఆహారం మాత్రం మీరు తింటే ఎల్లప్పుడూ జీవించెదరు అన్నాడు. ఈ ఆహారం గురించి వాడు ఎల్లప్పుడూ జీవించిన మరియు నేనిచ్చే ఆహారం లోకములకు జీవం కొరకైన నా శరీరమే, అది మీతో నిశ్చయంగా చెబుతున్నాను అన్నాడు. 54వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తం నిజమైన పానమై ఉన్నది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందు నేనును, వాని యందు నేను మీరును నిలిచియుందురు. ఇది రెండవ రకమైన ఆహారం. మరి ఆహారం కొరకు ఎవరైనా ముందుకు వస్తున్నారు? దేవుడు పిల్లరా, దేవుడు ప్రతి కష్టపడి పనిచేయాలన్నా, ఈ ఆత్మ ఇందులో, ఈ శరీరం ఉన్నంత వరకు ఆత్మ నిలవాలన్నా ఈ శరీరాన్ని కాపాడుకుంటున్నాడు దేవుడు. శరీరానికి కావలసిన ఆహారం ఇస్తున్నాడు, ఆత్మ కావలసిన ఆహారాన్ని కూడా దేవుడు దయచేస్తున్నాడు. ఏదైనా దేవుడు దేవలుడని. ఈరోజు సంఘంలో మనం కూర్చున్నామో, వాక్యాన్ని వింటున్నామో, వాక్యాన్ని నేర్చుకుంటున్నామంటే దేవుడు తెలియదు కదండి. నా తండ్రి ఎవరినైతే ఆకర్షిస్తాడో వాడే నా యుద్ధకు వస్తాడన్నాడు. అంటే మనం అందరం ఆకర్షింపబడిన వారు, దేవుని చేత ఆకర్షింపబడిన వారమై
తన కుమారుని సంగముల మీద కూర్చునిబెట్టాడు. కూర్చుండబెట్టి జీవింపజేసే ఆహారాన్ని మనకు దయచేస్తున్నాడు. కనుక దేవుడు కదా, ఈ రెండు ఆహారాలు, రెండు టైప్ ఆఫ్ ఆహారాలు దేవుని వలన మనం పొందుకుంటున్నాము. ఏదైనా కానీ తగినట్టుగా ఆలోచించండి, ఎక్కువగా ఆలోచించకండి. ఎక్కువ ఆలోచించకండి. దేవా తగినంత మాకు ఆహారం దయచేయండి, అంతే. ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి ఆయననే ఆహారం ఇస్తున్నాడు. శరీరానికి కావలసిన ఆహారం ఇస్తున్నాడు, ఆత్మకు కావలసిన ఆహారాన్ని ఆయనే దయచేస్తున్నాడు. కనుక ఆయన భయభక్తులు కలిగి ఉంటేనండి శ్రమకు లోటు ఉండదండి. అందరం భయభక్తులతో కలిగి దేవుడిచ్చే ఈ ఆహారాన్ని మనం అందరం పొందుకోవాలని కోరుకుంటూ నా మాట ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన మా తండ్రి, దయగలిగిన మీ పాదాలకు వందనం చెల్లిస్తున్నాం. మంచి మాటలు మాకు వినిపించారు, నేర్పించారు. నేర్చుకుని మేము విడిచిపెట్టారు. మీ మాటల ప్రకారం మీ యందు భయంతో భక్తితో బ్రతుకుతూ మీ నుండి మేము ఆహారం పొందుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించారు. ఇంకో గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించిన తండ్రి గారికి మంచి ఆరోగ్యం, బలపు శక్తిని బట్టి తరలి వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. మీ పిల్లలకి ఇచ్చిన కుటుంబాలు, మీ పిల్లలకి ఇచ్చిన గర్భఫలాలు ప్రతి ఒక్కరిని మీరు పేరు వరుస జ్ఞాపకం చేసుకుని నడిపిస్తూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రాంతాన్ని మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.